పవర్ స్టార్ ఏం వివరణ ఇస్తారో చూద్దాం. కానీ ఇదైతే ఒక ప్రశ్న. రైట్, మరొక అంశం సార్, మావోయిస్టులతో చర్చలు, ఆపరేషన్ కగార్ ఆగేది ఇప్పుడు, కేంద్రం ఎందుకు ముందుకు రావడం లేదు, చర్చలు జరిపే ఉద్దేశం అసలు ఉందా? చాలా తీవ్రమైన అంశం అండి. అంటే పాకిస్తాన్ లాంటి దేశంతోనే చర్చలు జరిపి కాల్పుల విరమణ చేశారు కదా. ఒక ఆపరేషన్ కగారు ఇప్పుడు ఇన్ని వందల మంది చనిపోయారు, కర్రెగుట్టల దగ్గర అయినా బస్తర్ అడవుల్లో అయినా. మొన్న మరీ ముఖ్యంగా 29 మంది మావోయిస్టులు ఒకటేసారి చనిపోయారు. అందులో సంబాని చంద్రశేఖర్ ఆయన దీంట్లో పాల్గొన్న ఆయన కూడా చనిపోయాడు. ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన కూడా మావోయిస్ట్ పార్టీకి. ఆ చనిపోయిన వాళ్ళ శవాలు ఇవ్వడం కూడా ఇప్పటివరకు జరగలేదు. ఇప్పుడు వాళ్ళ విధానాలు, తుపాకులు వాడడం రైటా తప్ప దాని మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. హత్యలు కొన్ని చేశారు, లేకపోతే మందు పాత్రలు, వాటి మీద అభిప్రాయం వేరండి. కానీ ఒక ప్రభుత్వము తన దేశంలో పౌరులైన వాళ్ళు దారి తప్పో లేకపోతే నచ్చని విధానంలో చేస్తే ఇంకా వాళ్ళతో తలుపులే మూసేస్తాం, వాళ్ళని తుడిచిపెడతాం. ఎంత ఇదంటే మావోయిస్టులు అందరూ చనిపోయారని హోంశాఖ చాలా సంతోషం ప్రకటించడము, కొంతమంది డ్యాన్సులు చేయడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. కానీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సంప్రదింపుల ప్రక్రియ అనేది ఒకటి జరిగింది, అది అర్ధంతరంగా ఆగిపోయింది. సంప్రదింపులు పిలిచి జరిగింది, అది ఉంది, జరిగింది మొత్తానికి కొంత. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో లాల్ డెంగాతో అయినా, మిజో నేషనల్ ఫ్రంట్తో అయినా, నాగా తీవ్రవాదులతో అయినా, కాశ్మీర్లో వాళ్ళతో మనం చర్చలు జరిపాము. ఎందుకు మావోయిస్టులతో చర్చలు జరిపారు? షరతులు ఏంటో మీరు చెప్పండి. మూడోది, మృతదేహాలను అప్పగించకపోవడం లాంటి పరిస్థితి కూడా ఎందుకు వస్తుంది? కాబట్టి టెర్రరిస్టులతో వాళ్ళ చర్యలను శాంతి భద్రతల కోణంతో అరికట్టడం ఎంత ముఖ్యమో, దేశంలో సామాజిక వాతావరణాన్ని కాపాడుకోవటము, ప్రభుత్వం చర్చలకు సిద్ధమనే వాళ్ళతో చర్చ జరపడం అందరూ బలపరుస్తున్నారు. ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడితే వాళ్ళని అర్బన్ నక్సల్స్ అంటున్నారు. అవును, నిజానికి నక్సలైట్లు మావోయిస్టులు వాళ్ళు, అది ఇట్లా మారింది. ఎవరు విమర్శ చేసినా అందరూ ఎందుకు నక్సలైట్లు సార్? ఏం కాదు, మేధావులు, ఆలోచించేవాళ్ళు, వ్యాఖ్యానించేవాళ్ళు అందరూ, రచయితలు అందరూ అర్బన్ నక్సల్స్ ఏం కాదు. మీరు అంటున్నారు వాళ్ళే ప్రధాన శత్రువులు, వాళ్ళని తుడిచిపెట్టేస్తూ ఉంటారు. ఎవరు ఎవరిని పూర్తిగా తుడిచిపెట్టలేరు సార్. అంతే కదా. మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరిపి వాళ్ళు చేయలేదని మీరు అంటుంది మీరు చేయండి. కానీ ఇంత హత్యాక ఇంతమంది కాల్పులు జరిగి ఇంతమంది మరణించా కూడా మొత్తం మీ అదుపులో ఉంది అంటున్నప్పుడు ఇప్పుడు చర్చలు జరపండి. అవును, ఇప్పుడు మిమ్మల్ని ధిక్కరించే, మేము ఓవర్టేక్ చేసే పరిస్థితి లేదు కదా. కాబట్టి అందరూ కోరుతున్నారు, ఒకటి ఆ మృతదేహాలను అప్పగించండి, రెండవది చర్చలు జరిపి తగిన పరిష్కారం చూపించండి, ఆ ప్రాంతాల్లో శాంతి నెలకొనాలి. మీరు అన్నట్టు తెలకపల్లి గారు, పాకిస్తాన్ లాంటి దేశంతోనే చర్చలు జరిపి కాల్పుల విరమణ చేసుకున్న మనం, మరి మావోయిస్టులు వాళ్ళు మన దేశానికి సంబంధించిన వాళ్ళే కదా సార్, మన దేశ పౌరులే కదా. సో వారితో చర్చలు జరిపి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద, అధికారుల మీద కూడా ఉంది కదా సార్. వికల్పనే వాళ్ళ ప్రతినిధి ఏదో లేఖ విడుదల చేశారు, వాళ్ళు ఇదే ప్రశ్న ఇచ్చారు, మీరు పాకిస్తాన్తోనే జరిపారు, మాతో జరపడం. నిజంగా వాళ్ళు చర్చలకు రావడం మంచి విషయం. మీరు ప్రధాన స్రవంతిలోకి రండి అని మీరందరూ పిలిచారు, ప్రజా స్రవంతిని. వాళ్ళు చర్చలు జరుపుతామంటే స్రవంతిలోకి రావడమే కదా. అవును. సో రాజకీయంగా, సైద్ధాంతికంగా వాళ్ళతో మీకు విభేదాలు ఉండొచ్చు, వాళ్ళు కూడా అనేక సార్లు కాల్పులు జరిగిపోతున్నారు. అవి అయిపోయి ఒక ఘటన వచ్చింది. పైగా వాళ్ళు చాలా వరకు మీ కాల్పులతో వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇలాంటప్పుడు ఇందులో చాలామంది తెలుగు వాళ్ళు, ఇవి చాలా వరకు ఏవోబై ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో, లేకపోతే ఆంధ్ర ఛత్తీస్గఢ్ బార్డర్లో, మధ్యప్రదేశ్, ఈ మూడు మనకు గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి సరౌండింగ్ ఏరియాస్. కాబట్టి తప్పకుండా శాంతి నెలకొనాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చర్చలకు సిద్ధమైనప్పుడు చర్చలకు తీసుకొని వచ్చి అన్ని జాగ్రత్తలు తీసుకోండి. కావాలంటే అప్పుడు మధ్యవర్తులుగా ఉన్నవాళ్ళు, ప్రొఫెసర్లు, మానవ హక్కుల కార్యకర్తలు, వీళ్ళందరూ ఉన్నారు, అది చెయ్యండి. ఇది చాలా ఇలాగే కొనసాగడం ఈ రావణ కాష్టంలాగా ఇది శ్రేయస్కరం కాదు. ధన్యవాదాలు తెలకపల్లి గారు. మరి ఇది ఇవాల్టి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి కార్యక్రమం. రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ 99 TV.